ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఈ నెల 15 లోపు జాగాలకు పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని సర్కార్ ప్రకటించింది. 8 ఏళ్ల క్రితం నుంచి ఆ భూములను అడ్డం పెట్టుకుని కొందరు నాయకులు అడ్డగోలుగా సంపాదించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ నెల 15 లోపు అర్హులైన బాధితుల అందరికీ స్థలాలకు పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని భరోసా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 15వ తారీఖు లోపు అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. బరాబర్ పట్టా ఇస్తాను, ఇళ్ల స్థలం ఈ ప్రభుత్వ పక్షాన ఇల్లు ఇస్తాం. 8 ఏళ్ల క్రితం నుంచి భూదాన్ భూములు అడ్డం పెట్టుకుని కొందరు నేతలు అక్రమాలకు తెరలేపారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. నిరుపేదల నుంచి పీడించి వసూలు చేసిన వారి నుంచి డబ్బు కక్కించి పేదల ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామన్నారు. 8 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు 30,000 రూపాయలతో మొదలెట్టారు. ఇప్పుడు అడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా 4 నుంచి 5 లక్షల రూపాయలు కలెక్షన్ చేశారు. కొంతమంది దగ్గర అయితే 7-8 లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. వేరే అవసరాలు ఉన్నాయని ఒక 15-20 రోజులు ఆ ఇంటికి తాళం పెట్టి వారు బయటికి వెళ్తే మరొచ్చేసరికి ఆ ఇల్లు ఎవరైతే కలెక్షన్ చేసిన నాయకులు ఉన్నారో ఆ నాయకులు ఆ ఇంటిని ఇంకొకటికి అమ్ముతారు. ఆ పక్కన ఇంకేదన్నా లాకేసింది చూస్తే ఆ ఇంట్లో ఇళ్ళ కూర్చోబెడతారు. కొన్ని సందర్భాల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారని నా సోదరిమని కన్నీరు మున్నీరు అయింది. ఏ పేదవాడైతే అక్కడ ఇల్లు కట్టుకున్నాడని మనం అనుకుంటున్నామో పేదవాడన్న మాట నిజం, దాన్ని నేనేం డినే చేయటంలా. అర్హులైన పేదవాళ్ళు కూడా ఉన్నమాట నిజం. తిని తినక మా జీవితానికి ఒక గూడు ఉంటుందని ఆలోచించి బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోయామని వారి గోస నాకు చెప్పటం జరిగింది. వాళ్ళు ఏదైతే డబ్బు ఇచ్చామని చెప్తున్నారో ప్రతి రూపాయిని తిరిగి కలెక్ట్ చేపించి నేను ఇచ్చే ఇందిరమ్మ ఇంటికి కలెక్షన్కి అదనంగా దాన్ని కూడా ఆ పేదవాళ్ళ ఇల్లు కట్టుకుంటారు. వెలుగుమట్ల భూముల అంశంలో తొందరపడి అధికారులు తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పేదలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేశాయని మండిపడ్డారు. ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిజంగా పేదవారి కన్సర్న్ లో మీరు పోయి వారికి సానుభూతి పలికేటప్పుడు యథార్థంగా అక్కడ జరిగిన సంఘటన ఏదైనా మీరు మీడియా ముందు మాట్లాడారా? మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? రెచ్చగొట్టే భాష వాడుతూ ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని, ఈ జిల్లాలో ఉండే మంత్రుల్ని మాట్లాడటానికి కనీసం జ్ఞానం ఉండాలి. పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను, రండి. ఆ భూమట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాలి మాట్లాడటానికి. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తా రండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తారండి. ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక ఎలుగుమట్ల గురించే నేను మాట్లాడటంలే. పేదవాడిని అడ్డంగా మీకు కవచంగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకొని చూడటం చాలా తెలివి తక్కువతనం, చాలా మూర్ఖత్వం.